హైదరాబాద్ లో న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని జవహర్ నగర్ లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం స్వేచ్ఛ డెడ్ బాడీని జవహర్ నగర్ లోని నివాసానికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన అమ్మ స్వేచ్ఛ తిరిగి రాదని తెలిసి కూతురు బోరణ విలపిస్తోంది. మరోవైపు తమ కూతురు చావుకి కారణం పూర్ణచంద్రరావేనని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలే కారణమని చిక్కడపల్లి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు స్వేచ్ఛ అకాల మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్దత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణ వాది అని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కేటీఆర్. సంతోషిస్తుండే 40 సంవత్సరాలు నా బిడ్డకి 40 సంవత్సరాలు తను మా దగ్గర పెరగలేదు. మేము పుట్టగానే మా కోడలు మా ఆడబిడ్డ దగ్గర 4 నెలల నుంచి తను అక్కడనే మేమిద్దరం ఉద్యమంలో ఉండేవాళ్ళము. తను ఇక్కడ మా కోడలు 4 నెలల నుంచి తనని పెంచింది. తానే తల్లి. మేము ఆమెకు ఏమి చేయలేదండి. ఎప్పుడు నన్ను అట్లా ఎందుకు పెట్టిండ్రు మీరని మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టలేదు. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు, మాలపల్లి 7 తరాలు, అమ్మ నవల 7వ తరగతిలోనే పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఇట్లా చదివేసి, అది మేమే చదవలేము. ఎంత చదవాలంటే చిన్న పసిపిల్ల నుంచి కూడా బాలమిత్ర చంద్రమామలు ఈ బస్ ఎక్కి నుంచి అక్కడ దిగేసరికి చదివేస్తుండే. చదువు చదువు చదువు. చిన్న పిల్లప్పటి నుంచి కూడా కథలు రాస్తుండే. చాలా కథలు రాస్తుండే. చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్ వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి, ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తను ఏంటంటే, నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా, నాకు తెలుసమ్మా, నా పరిష్కారం, నా సమస్యను నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా కానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కథ అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో, చంపి ఇట్లా వేలాడ తీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్న. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక మా అమ్మాయి కూడా 3 సంవత్సరాల నుండి మా అమ్మాయి పడ్డాడంట. నాదేది నేను పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాలు వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు నానా నీకు నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నానా ఇక నేను ఉండను కరెక్ట్గా